సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద బ్యాక్ గేమింగ్. సో వీడియో టైటిల్ మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ. మనమైతే ఇలా ఫ్రీ ఫైర్ అయితే ఆడిపోతున్నాం. ఉండండి అయితే తీసుకుందామని. సో కొంచెం ఫ్రీ ఫైర్ అయితే ఇంప్రూవ్ అయినా మనం అనుకుంటున్నాం. కొంచెం లెవెల్ అయితే పెంచుకున్నాం. అండ్ డైమండ్స్ అయితే మనం టాప్అప్ చేసినాం. ఆబ్వియస్లీ డైమండ్స్ ఎట్లా వస్తాయి మరి. సో ఈరోజు అయితే మనం అండ్ గాయ్స్ మనకి మన సబ్స్క్రైబర్లు ఎవరైనా మనతో ఆడదాం అనుకుంటే కామెంట్ అయితే వేయండి. వాళ్ళ ఐడి పేరు చెప్తే మనం అప్పుడు ఇద్దరం కలిసి రూమ్ అయితే ఆడచ్చు. సో ఎవరైనా ఆడాలనుకుంటే చెప్పండి అని చెప్తున్నాను నేను. అండ్ ఓకే, అండ్ ఏంటిదంటే ఆయన మనకి సబ్స్క్రైబర్స్ లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబర్స్ లేకుండా మన వీడియోలో ఎవరైనా చూసేటోళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మాత్రం ఎవరైనా ఆడాలనుకుంటే ఎవరైనా అండ్ ఇప్పుడైతే మనం అయితే బిఆర్ ఆడండి. బిఆర్ అయితే మనం గోల్డ్ 4లో ఉన్నాం. అండ్ సిఎస్ అయితే అరే సిఎస్ కనబడతలేదు ఇప్పుడు. బిఆర్లో కనబడుతుంది. సిఎస్ అయితే ప్లాటినం 2లో ఉన్నాం. కాయిన్స్ అయితే చాలా ఉన్నాయి. క్యారెక్టర్ కొనాలి. బట్టలు నా పాత ఒకటి ఉండే మాత్రం ఇది ఇంకా అన్ని ఫైర్ స్కిన్లు ఉండేది. ఇది అన్ని స్కిన్ ఉండేది. స్కిల్ ఉండేది. ఏమో మర్చిపోయినది కూడా నేను. అండ్ మన లెవెల్ వచ్చేసి 21 గైస్. అండ్ ఇది ఏంది స్టార్ట్ అవుతుంది. ఓకే, మన లెవెల్ వచ్చేసి 21. అండ్ చెప్పినా కదా గైస్ మీకు మాత్రం ఆడాలి. ఐస్ క్రీమ్ కూడా వస్తుంది గైస్. ఐస్ క్రీమ్ అయితే వాడు ఏం చేద్దాం అనుకున్నా నాకే తెలియదు. కానీ ఏమేమి వేసిండు ఐస్ క్రీమ్ బాబాయ్. అంతకుముందు వీడియోలో మనం పాత ఛానల్లో మనం ఐస్ క్రీమ్ బాబాయ్ వీడియోలు అయితే వేసినాం. ఈ ఛానల్ కూడా పెడదాం అనుకుని అయితే ఆడుతున్నాం. నెక్స్ట్ అయితే అదే వస్తుంది. కాకపోతే ఏంటిదంటే గైస్ అది మొత్తం అంతా చేంజ్ చేసిండు వాడు. చాలా చెత్తగా వేసిండు అని చెప్పొచ్చు. పాత దాని లెక్క అయితే అస్సలు లేదని చెప్పొచ్చు. వాడు కొత్తగానే చేంజ్ చేసిండు. అండ్ ఇక్కడ ఒక ఇద్దరేమో దిగుతారు. అదే యారు నేను గిడ దిగినారా. ఇప్పుడు అదంతా సోదేయద్దు. ఏ గేమ్లో ఆ గేమ్లో కొంచెం మాట్లాడాలి. మనమైతే కొంచెం ఇంప్రూవ్ అయ్యినామనే అనుకుంటున్నాం. మరేమో ఇక తెలియదు, మీరే చెప్పాలి. వస్తాను ఒక్క నిమిషం. ఇప్పుడు వస్తాడు. ఇది మన ఆట. ఇది వాడు వస్తాను ఎత్తాను ఉంది చేస్తాను దగ్గరికి. మళ్ళీ కూడా వస్తాడు. ఇంకోటి ఉన్నాడు గేస్. ఇంకోటి ఉన్నాడు గిన్నె. వాడు దుంకుతుండా? ఏడికెళ్ళి దుంకుతున్నావురా? ఓ వాడు ఇవ్వరాకట్టాడు గేస్. వాడిని అన్న దంపుదాం అనుకుని నచ్చిండి వచ్చు. సరే రారా, ఏం కాదు. వాడు మంచిగా గన్లు తీసుకొని వస్తాడు కింద. సో చూద్దాం. బాంబు ఎత్తాడనిపిస్తుంది నాకు. ఈ సిచ్యువేషన్లో ఫోన్ స్టక్ అవుతుంది. వాడు మళ్ళా నేను పని చంపినాను పగతను. వాడు నాకన్నా దిగి వాడు నన్ను చంపుదాం అనుకున్నాడు కానీ చంపలేకపోయాడు. మరి ఇంకోడే రాడు. 2 ఛాన్సులు ఉంటాయి కదా. ఇంకోడే ఏడి మరి వాడు దిగలేదా? ఫుడ్ చెప్తాను. ఉన్నారా వాడు? పైన కూతుండు గేస్. పోయింది అసలు. ఏమైతే ఫుడ్ చెప్పుడే మాత్రం. ఉన్నాడు. వీడే ఎప్పుడు బయటికి జస్ట్ మిస్. ఈ సిచ్యువేషన్ మనకి ఎంత తక్కువ ఉంది గైస్.
వాడు ఎట్లా చంపిడు మనని చూద్దాం. మనకి హెల్త్ తక్కువ వాడు వచ్చి నాటకంగా అయింది. ఏం కాలేదు. మనం మళ్ళీ దిగి వాడు పగ తీర్చుకొని వాటిని చంపేద్దాం. ఆగండి. అరే ఎటు దిగుతున్నాం రా భయ్య, మనం ఇచ్చడి దిగుదాం. బూట్ తీసుకోవాలి కదా. డబుల్ షాట్ అన్నా పెంచున్నాము. వాడు గాలని వేయడు కానీ ఎంత ఉన్నాడో ఏమో వాడు. ఇది కొడుతున్నా మనకి ఈ గన్ అయితే తక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మడ లూట్ కాదు గైస్, మడ లూట్ అసలు కాదు. వీడు ఏడున్నాడో అర్థమవుతలేదు. చూద్దాం పైనకి పోయి కూడా చూద్దాం. ఎంపీ అన్న కావాలి. ఉంది కదా మన MP5 అన్న కావాలి. ఓర్ని జోన్ వస్తాను నేను చూసుకోలేదు. అరే వాడు ఓకే చోకి ఎగ్జిట్ అయితే అయిపోదాం. ఏం పర్లేదు. అట్నుంచి వచ్చేసినాం మనం. ఫోర్ కిల్స్ మనదైతే. సో ఇప్పుడైతే ఒక CSC మ్యాచ్ అయితే ఆడదాం. 22 లెవెల్ అయింది. ఒక కిల్లు రాలేదు మనకి. వచ్చేసి ఒకటి కిల్లు, అది డ్యామేజ్ ఇచ్చినాగానే నేను వేయలేవు. వాడు 7 కిల్లు దొబ్బిండు. చెప్పలు చెప్పాలంటే The back door is live now. మనకి MP5 గన్ అన్న చాలా ఇష్టం. నాకే కాదు మస్తు మందికి ఇష్టం ఉంటుంది MP5 గన్ అంటే. MP5 గన్, AK, MP40, UMP, థామ్సన్, డబల్ షాట్, డెజర్టే కాదు, డెజర్ట్ అంటే ఉంటున్నా తెలిసే ఉంటుంది కదా చెప్తున్నట్లు. ఇంకా నేను సవాలు పట్టు వాడు నన్ను వేయలే. నాకు ఇది ఉంటుంది తను పట్టుకున్నాను. వాడికి బాగా డ్యామేజ్ అయింది. వాడు అందుకే హెల్త్ తెచ్చుకుంటున్నాడు పోయి.
ఎందుకురా అటు పోయి సత్తారు. అటు కింద ఉండ ఆమె ఎత్తుంది, అటు పైన నుండి వాడు ఎత్తండి. అయితే పర్లేదు పర్లేదు, ఒకటే మ్యాచ్ ఇచ్చినాం. గెలవని గెలవద్దు ఇది ఒక్కటి మ్యాచ్. ఎవడేసిండు అసలు నన్ను? ఆమె చిందా వీడేసిండా నన్ను? వాడేసిండా నన్ను? వచ్చి వాడేయలేదు కదా నన్ను. ఏమో తెలియదు, వాడేసిండు వచ్చి. వాడెత్తనే కదా వాడొచ్చింది. మరి నేను ఇట్లా ఎక్కుతాయి గైస్, అన్నట్టు అనిపిస్తుంది. ఇట్లా టీంలో ఉన్న వాళ్ళు అందరి మీదకి ఇట్లా ఎక్కాలి అంతే. ఎవరైనా మీకు ఎక్కితే మొత్తం అస్సలు ఉండ, వాళ్ళ మీకు ఎక్కి తీరుతా ఖచ్చితంగా. ఎందుకురా బాబు మట్టి వాడేసిండా నన్ను? వచ్చి వాడేయలేదు కదా నన్ను. ఏమో తెలియదు, వాడేసిండు వచ్చి. వాడెత్తనే కదా వాడొచ్చింది. మరి నేను ఇట్లా ఎక్కుతా గైస్, అన్నట్టు అనిపిస్తుంది. ఇట్లా టీంలో ఉన్న వాళ్ళు అందరి మీదకి ఇట్లా ఎక్కాలి అంతే. ఎవరైనా మీకు ఎక్కితే మొత్తం అస్సలు ఉండ, వాళ్ళ మీకు ఎక్కి తీరుతా ఖచ్చితంగా. ఎందుకురా బాబు మట్టి ఒకటి. Help me! I need glue wall. Help me! Help me! నాకైతే అర్థమవుతలేదు. ఇద్దరు ఉన్నారు గైస్, ఇంకా నేను కూడా ఇద్దరమే ఉన్నాం. Help me! అటుకెళ్ళి వచ్చారు, ఏటికెళ్ళి అత్తేది కానీ వాళ్ళని అప్పుడు నేను వాడు ఇద్దరు ఒకటి ఒక్కడే ఉన్నాడు గైస్. నేను ఇద్దరు ఉన్నారేమో అనుకున్నా కానీ ఒక్కడే. Good job. గుడ్ జాబ్. మనకి ఒక పైసలు కూడా పంపించిండు, 50 రూపాయలు. రియల్ మనీ అయితే మంచిగా ఉండవేవో. ఇక రియల్ మనీ అయితే అందరు ఫ్రీ ఫైర్ అనుకుంటూనే ఉంటుంది. Medkit for everybody. శాంక్షన్ నిన్నాళ్ళు షార్ట్ గన్ అనుకున్నా గైస్. దీనికి స్కోప్ ఉండడం చూసి ఇప్పుడే అది షార్ట్ గన్ కాదు, అది లాంగ్ గన్ అని అర్థమైంది. రెడ్ వీకెండ్ ఏమో మరి. లేదు ఇటే ఒకడు ఉన్నాడు. అబ్బా వెనకాలకి వెళ్ళేసిండ్రా. మీరే వేయలేరా? వేయలే నన్ను. లేదు ఇదే దాక్కున్నాడు అందులో. ఒగ్గి తెచ్చుకుంటే మాత్రం నాకు తిక్కలు ఎత్తాను నేను. మన వాళ్ళు నేర్చుకోవాలని అనుకుంటాను. The back door is live now. Help me!
ఆడవాడు ఒక్కడే ఉన్నాడు. వేయలే ఇంకా వేయలే మంచిగా ఆడుతుండు. లైక్ Good job. పర్లేదు వెళ్ళరా. ఇప్పుడు ఈమా వాళ్ళ అన్నట్టుంది. ఇప్పుడు వాళ్ళ ముందు అయితే మేము మనకి డబ్బులు బీభత్సంగా ఉన్నాయి. ఏం కావాలంటే కొనుక్కొచ్చని లాస్ట్ మ్యాచ్ కదా. Need equipment. Speed boost for everybody. ఇది Thanks. పైసలంతా కూడా కొట్టినారా? Quickie V conversion for everybody. పైననే కదా కనబడ్డది కదా నాకు. దీనికన్నా పైన ఎట్లా ఎక్కిర్రు? Takedown. ఒక్కడు ఉన్నాడు విన్న ఐటోళ్ళం. చా నేత కదా వాడు వెనకాలకి వెళ్ళి వచ్చిండు. దాక్కుంటా ఆడండు. దక్కున్న సాధారణంగా ప్లస్ 1 అయ్యేది ఇక్కడ. ఓకే గైస్, ఇక్కడ వరకు చూసినట్టయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అండర్ దెన్ బాయ్. వెయిట్ అంటే నేను మాత్రం అడగాలని చెప్పినాయి కదా, కామెంట్ చేయండి ఖచ్చితంగా. మీ ఐడియా నేను కామెంట్ చేస్తే మనం అయితే ఆడదాం. సో అండర్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.